మంచు మోహన్ బాబు సిబ్బంది మరొక వివాదంలో చిక్కుకున్నారు. జల్పల్లి అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడారు మోహన్ బాబు సిబ్బంది. అడవి పందులను వేటాడినట్లుగా మేనేజర్ కిరణ్ పై ఆరోపణలు వస్తున్నాయి. వేటాడిన అడవి పందులను బంధించి ఎలక్ట్రీషియన్ దేవేంద్ర ప్రసాద్ తీసుకెళ్లాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, ఏంటి మంచు మోహన్ బాబు సిబ్బంది వివాదంలో చిక్కుకున్నట్లుగా కనిపిస్తోంది. అడవి పందులను వేటాడారని చెప్తూ ఉన్నారు మోహన్ బాబు సిబ్బంది. సో ఏంటి, ఏం జరిగింది అసలు? అయితే వీళ్ళు ఎక్కడ వేటాడారు ఏంటనేది కూడా లొకేషన్ పెద్దగా ఎవరు చెప్పలేదు, కానీ ఖచ్చితంగా ఇది శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్కడ చిట్టడవులు ఉంటాయి కాబట్టి కొన్ని చోట్ల ఈ జల్పల్లి సమీపంలో దగ్గర అక్కడ చేస్తుంటారు. లేకపోతే ఇక్కడ తన యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా అడవి ఉంటది కాబట్టి అక్కడ కూడా చేస్తుంటారు అనేది కూడా ఈ యొక్క విమర్శలు వస్తున్నాయి. అయితే ఆ జల్లుపల్లిలోనే ఇవంతా కూడా ఎక్కువగా ఈ వేట సాగించినట్టుగా మనకు సమాచారం వస్తుంది. అయితే పోలీసులు దీనిపైన విచారణ చేపట్టారు. ఎందుకంటే ఈ వీడియో మాత్రం రిలీజ్ చేసింది మంచు మనోజ్ అనేది కూడా విష్ణు సిబ్బంది వాళ్ళు చెప్తున్నారు. అయితే చిట్టడవిలో వెళ్ళినటువంటి అడవి పందులను వేటాడి మరి మేనేజర్ కిరణ్ గాని, తర్వాత ఎలక్ట్రీషియన్ గా పనిచేసినటువంటి దేవేంద్ర ప్రసాద్, సో వీళ్ళిద్దరు కూడా మోసుకుంటూ వస్తూ ఒక పాట పాడడం, అంటే పల్లకిలో పెళ్లి కూతురు అంటూ పాట పాడుతూ కూడా వాళ్ళు దాన్ని తీసుకుని వచ్చారు. అయితే అడవి పందుల్ని అయితే ఇతర మృగాల్ని కానీ, లేకపోతే అనిమల్స్ ని కానీ, లేకపోతే బర్డ్స్ ని కానీ ఏదైనా కూడా కానీ వేటాడాలంటే ఖచ్చితంగా కూడా అటవీ శాఖ నుంచి కూడా పర్మిషన్ ఉండాలి. అది నిషిద్ధం. సో నిషేధం కాబట్టి వాళ్ళు వేటాడి దాన్ని మోసుకొని వచ్చారు కాబట్టి ఖచ్చితంగా అనిమల్ యాక్ట్ కింద వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటే కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ గతంలో కూడా ఈ రకంగానే చేస్తే అప్పుడు మంచు మనోజ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అడవులోకి వెళ్లి పందులు వేటాడొద్దని అప్పట్లోనే మేనేజర్ ని కానీ, ఎలక్ట్రీషియన్ గానీ మంచు మనోజ్ హెచ్చరించినట్టుగా మనకు సమాచారం. దాంతోపాటు అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా సోషల్ మీడియాలో చక్కర్లు అవుతున్నాయి. కాబట్టి ఈ అడవి పందులను వేటాడిన వారిపై కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటే కూడా ఇప్పుడు నెటిజన్లు పెద్ద ఎత్తున కూడా వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దీని వెనకాల ఖచ్చితంగా మంచు విష్ణు ఉన్నారు. మంచు విష్ణు ప్రోద్బలం లేకపోతే ఈ యొక్క ఆయన సంబంధించిన సిబ్బంది ఈ అడవి పందుల్ని వేటాడారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఖచ్చితంగా ఒక్కసారి వేటాడారా లేకపోతే ఎన్నిసార్లు ఇప్పటి వరకు వేటాడారనే దానిపై కూడా ఆ పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు. కాబట్టి ఈ విచారణలో ఇవంతా వెల్లడవుతుంది. అయితే ఈ యొక్క వీడియోని పోస్ట్ చేసిన వారిని కూడా వారిని పిలిపించి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాణా.